ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నిర్గమకాండము 14:15. ఆ ఇశ్రాయేలీయుల సుదీర్ఘ ప్రయాణాన్ని ఊహించుకోండి. ఆశ్చర్యంతో నోటు మాట రాక స్తంభించిపోయిన తమ తల్లిదండ్రులను చూసి తమ ఆనందాశ్చర్యాలను ప్రదర్శించడానికి జంకుతున్న చిన్న పిల్లలు, చావు కంటే దురదృష్టకరమైన ఆపద నుండి అనుకోని విధంగా తాము తప్పించబడడం చూసి పట్టరాని ఆశ్చర్యంతో గుసగుసలాడుకునే స్త్రీలు, వాళ్ళ పురుషులేమో ప్రతి అద్భుత కార్యం జరిగినప్పుడు తాము ఎందుకు మోషేకు వ్యతిరేకంగా గొనుక్కున్నామా అంటూ సిగ్గుతో తలలు వంచుకున్న దృశ్యాలు ఎన్నెన్నో. ఆ విస్తారమైన సముద్ర జలాలు గోడగా నిలిచిన సంఘటనను మననం చేసుకుంటే కేవలం ఒక్క వ్యక్తి విశ్వాసాన్ని వమ్ము చేయడం ఇష్టం లేకే తన చెయ్యి చాపి సముద్రాన్ని చీల్చిన దేవుడిని ధ్యానిస్తే తన వారి కోసం ఆయన ఏమేమి చేస్తాడో తెలుస్తుంది. ఆయన ఆజ్ఞాపించిన దాన్ని తూచా తప్పకుండా ఆచరించడానికి భయపడవద్దు. మహాఘోషతో నీ దారికి అడ్డుగా నిలిచిన జలరాశి మిడిసిపాటుకు కలవరపడవద్దు. జలతరంగాల ఘోషపైన, సముద్రాల అలలపైన ప్రభువైన దేవుడు రాజై ఆసీనుడై ఉన్నాడు. గాలి తుఫాను అంటే ఆయన చెంగు రెప్పరెప్పలాడడమే. ఆయన దిగి రానున్నాడు. ఆయన సన్నిధి మన మధ్యను పరుచుకొనున్నది అన్న సంకేతమే. ఆయనపై నమ్మకముంచండి. ఆయన్ని అనుసరించే ధైర్యాన్ని కలిగి ఉండండి. అప్పుడు మీ అభివృద్ధిని, జీవిత గమనాన్ని నిరోధించిన శక్తులే ఆయన ఆజ్ఞను పొంది మీకు స్వేచ్ఛనిచ్చే సాధనాలుగా మారిపోవడాన్ని చూస్తారు. ఎర్ర సముద్రం ఎదురు నిలిచింది. ఏమి చేసినా దారి వదలనంది. వెనక్కి తిరిగే వేళ ఇక మించిపోయింది. సాగరంలోనికి తప్ప మరి దారి లేదంది. నిబ్బరమైన గుండెలతో నిరీక్షించండి. కలవరపు రేయంతా కదిలిపోనివ్వండి. ప్రచండ వాయువును పంపి దేవుడు జలకుడ్యాలు నిలబెడతాడు. నిలిచావేం, సాగిపో అని నీ ఆత్మతో అంటాడు. చేయి పట్టి చివరిదాకా చేరుస్తాడు. నీటి గోడలు అలా నిలిచి ఉంటాయి. పగవాడు రాలేడు. కెరటాలేమీ చేయవు. మహాసముద్రం నిన్ను ముంచెత్తదు. తరంగాలు తలెత్తవచ్చు. వాటి నురగ బుసలు కొట్టవచ్చు. నీ అడుగులైతే ఆరిన నేల మీదే. దేవుడు వేసిన బాటలోనే నీ స్తుతి పాట. మేఘం క్రింద ఉదయపు మహిమలు దైవ దర్శనమవుతుంది. సముద్రాల తీరాల నుంచి సాగిపోయి గతంలో నువ్వెప్పుడూ చూడని హితమైన దేశానికి వస్తావు. నిన్ను తరిమిన సైన్యంలాగే నీ భయాలు కూడా సమసిపోతాయి. ప్రశస్తమైన చోట ఆయన్ని ప్రసిద్ధి చేస్తావు. ఆయన చేతులతో చేసిందే ఆ చోటు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.